ఏ బఫోన్స్, మేము స్కూల్ యూనిఫామ్ కంటే ముందు జైలు యూనిఫామ్ వేసుకున్నాం. భయం నా డిక్షనరీలోనే లేదు. అర్చెట్ కాదు, రాడాలి. ఏయ్, చిన్నప్పుడే జైలుకి వెళ్ళావా నువ్వు? సీన్ ఫినిషింగ్ లో పంచ్ డైలాగ్ చెప్తే బాగుంటుందని చెప్పాను. నువ్వు దానికి సీరియస్ అయిపోతావు ఏంటి? తమ్ముడు శంకర్, ఈ సీన్ లో ఇలాంటి ట్విస్ట్ ఉంటుందని నేను ఊహించలేదు. ఓ చిన్న అప్లికేషన్, నా స్క్రిప్ట్ కి సీన్ అతికినట్టు యాప్ట్ గా ఉంటుంది, ఉపయోగించుకోనా? ప్లీజ్ తమ్ముడు. థ్యాంక్స్ తమ్ముడు. అలర్ట్ గా ఉండమని ఎన్నిసార్లు మూడు పూట్ల బిర్యానీ మెక్కి స్వీట్ బాగుందని నోటుకొచ్చినట్టు బాగాను నన్ను కూడా కుమ్మేస్తాడా ఏంటి? రోయ్, నువ్వేంట్రా చుట్టూ తిరిగి వచ్చారని నా కొంప ముంచావు కదరా. చంపేస్తాను. నువ్వేంట్రా వాడిని పట్టుకునే సాగుతావు, నువ్వు పారిపోతున్నావా? నన్ను నమ్మక మా నాన్నని మాయ చేసి స్థలాన్ని రాయించుకుందామని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఇంతలో ఒకడొచ్చి మొత్తం చెడగొట్టాడు. ఈ మాట అనడానికి సిగ్గులేదు నీకు? పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాక పసిపిల్లాడి దగ్గర కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చెప్పింది అతని గురించేనా? నీ పేరు శంకరే కదా? సినిమాలో చేరి ఫైర్ శంకర్గా 500కి 1000 రూపాయలకి జిమ్ బాయ్గా పనిచేస్తున్నావు. సినిమాలో పెద్ద విలన్ అవ్వాలన్నది నీ కళ. తర్వాత పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్లో పిల్లకి సైట్ వేస్తున్నావు, కరెక్టా? రే, ఇది నా ప్రాబ్లం. ఇంకోసారి ఈ ల్యాండ్ విషయంలో తలదూర్చావో, ఏ పని కోసం వచ్చావో ఆ పని చూసుకో. పోరా. ఇక మీదట వీడు మనకి అడ్డుపడ్డాడు. ముస్తఫా లైన్లో చెప్పు ముస్తఫా. ఆశ్రమం ల్యాండ్ మాత్రమే బాకీ. లేదు ముస్తఫా, 2 రోజుల్లో అయిపోతుంది. దామోదరం, వీడిని నమ్మలేవు. వీడు లవ్ చేసే అమ్మాయిని కిడ్నాప్ చేసి వీడికి ఇన్ఫార్మ్ చేయి. శివ, నువ్వు ఇంతో వెళ్ళు. వాడు ఆ అమ్మాయిని వెతుకుతూనే ఉండని. ఈలోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయి. అన్న చెప్పన్నా. అన్నా, నువ్వే అడిగి చెప్పినా కూడా అడిగి చోటును కనుక్కోలేడు. తాగరా. ఎక్కడ ఉన్నావు? హలో, ఏ ఏరియాలో ఉన్నావు? తెలీదు. ఫోన్ డిస్ప్లే చూసి చెప్పు. సీతమ్మ ధర. రూమ్ నుంచి చూస్తే బయట ఏమైనా కనబడుతుందా? కిటికీలోంచి చూస్తే స్ట్రీట్ లైట్ మాత్రం కనబడుతుంది. ఇది చాలు, ఇప్పుడే వస్తా. ఒక నిమిషం. పవర్ ఆఫ్ అయిందా చూడు. సూపర్. ఏయ్ దర్శిని, టెన్షన్ అవ్వకు. ఏరియా కనిపెట్టేశాను, ఏ స్ట్రీట్ ఇప్పుడు కనిపెడతాను. ఏయ్ లైన్లోనే ఉండు. ఆఫ్ అయిందా? లేదు. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆఫ్ అయిందా? ఆఫ్ అయింది. వెలుగుతుందా? వెలుగుతోంది. ఓకే, ఈ స్ట్రీటే. హలో, ఒక నిమిషం. ఇప్పుడు ఆఫ్ అయిందా? లేదు. ఇప్పుడు లేదు.
అయిపోయింది. సార్ వెళ్ళేటప్పుడు చెప్తాను లేలే. ఏదో సపడేది కదా. ఎందుకన్నా అలా భయపడతావు? అడెక్కడికి రాలేడు. రే ఏడల్లో ఒక నీళ్ళు చూడమా. ఎందుకన్నా అలా భయపడి చేస్తావు? ఛే, నేను వెళ్ళి చూస్తాను. రే మరి స్టైల్ మొదలెట్టాడు, ఇక ఊతుకుడే. అన్నా ఏంటన్నా ఇది? ఇక్కడికి వచ్చి ముసుగేసుకున్నావు, అసహ్యంగా లేదు? అసహ్యం అనుకుంటే అడుగుంటే దెబ్బల నుంచి తప్పించుకోలే. నువ్వు ముసుకేసుకున్న మూలం కొంచెం. ఈ ఐడియా నాకెందుకు రాలేదు? తాగిది చాలే. Oh God! Hey. జాగ్రత్త. ఏంటి కళ్ళు తిరిగాయా? లల్లా, ఈ యాక్టింగ్ వల్ల కదా నాకు నీ టచింగ్ దొరికింది. కదిలో ఎందుకురా? సారీ కనిపెట్టేస్తాడేమో. ఏమైంది? అన్నా, కనిపెట్టలేకపోయాడు. అక్కడ ఎవరైనా ఉన్నారా? ఆడు మనల్ని కనిపెట్టేస్తాడరా. పాపం అని వదిలిపెట్టాడు. నిజంగా చాలా గుడ్ బాయ్ రా. వచ్చా